తన యొక్క శిష్యుల చేత చెప్పాడు. చెప్పి అన్నాడు కదా, వారందరినీ కూడాను పంక్తులుగా కూర్చొనబెట్టి వారందరికీ కూడాను మీరు ఏం చేయండి అంటే ఆహారమును సిద్ధపరచండి. ఆహారమును సిద్ధపరిచి వారందరికీ కూడాను వడ్డివ్వండి. శిష్యులు అన్నారు కదా, అయ్యా ఇక్కడ మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప ఏమీ కూడాను మా దగ్గర లేవు. ఇవి ఇంతమందికి, ఇంత జనసమూహానికి ఎలాగ పెడతామయ్యా? అందరినేమో నువ్వు కూర్చుండబెట్టమంటున్నావు, ఈ ఎలాగ వీరందరికి ఎలా సరిపెట్టాలి అని చెప్పి శిష్యులు వచ్చి యేసు ప్రభుతోటి చెప్తూ ఉన్నారు. ఆ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలా వచ్చినాయి వారి దగ్గరికి? ఎలా వచ్చినాయి? దేవుని స్తోత్రం. ఒక చిన్న పిల్లోడికి తన తల్లి పొట్లం కట్టించిందంట. అయ్యా యేసు ప్రభు మీటింగులకి వెళుతున్నావు కదా, ఇక్కడ యేసు ప్రభు వారు బోధిస్తున్నారు కదా, నువ్వు చిన్నపిల్లోడు, నీకు ఆకలి వేస్తే ఈ రొట్టెలు ఈ చేపలు తినేయి అని చెప్పి తల్లి అంట పొట్లం కట్టి తన కుమారుడికి ఇచ్చి పంపించిందంట. ఇచ్చి పంపిస్తే ఆ కుమారుడు తెచ్చుకున్న మాటే మర్చిపోయాడంట. యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటే, యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తూ ఉంటే, యేసు ప్రభు వారు మాటలు చెప్తూ ఉంటే ఆ మాటల్లో లీనమైపోయి 3 రోజులు అయిపోయినా కానీ ఆ తెచ్చుకున్న ఆహారం మాట మర్చిపోయాడు. ఆ కుర్రోడికి ఆకలి లేదు, ఈ యొక్క తెచ్చుకున్న రొట్టెలు కూడాను మర్చిపోయాడు. మర్చిపోతే ఆ రొట్టెలు అతని దగ్గర అలా ఉండిపోయినాయి. వీళ్ళందరూ కూడాను నెతుకుతూ ఉన్నారు, ఎవరి దగ్గర ఏమున్నది, ప్రభు ఏమైనా ఆహారం పెట్టమన్నారు, ఎవరి దగ్గర ఏమున్నాయి అంటే ఆ చిన్నపిల్లోడు వచ్చి అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా ఇలాగా మా అమ్మ నాకు, నువ్వు చిన్నపిల్లోడు, నువ్వు ఆకలికి తట్టుకోలేవు, 3 రోజులు ఉండాలంటే నువ్వు ఉండలేవు అని చెప్పి నాకు మా అమ్మ ఇలాగా 5 రొట్టెలుని ఇచ్చిందయ్యా తినమని. నేను తినలేదు, నేను మర్చిపోయాను, ఇలాగా వాక్యం చెప్తుండే వాక్యంలో లీనమైపోయి నేను మర్చిపోయానయ్యా, ఇవి ఉన్నాయి నా దగ్గర, మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో తీసుకోండి అన్నారంట. అంటే ఆ శిష్యులు అవి తీసుకొని మాట్లాడుతున్నాడు, అయ్యా ఇవే ఉన్నాయి మన దగ్గర, ఇవి కూడా చిన్నపిల్లోడు ఇలాగ ఇచ్చాడు అని చెప్తే యేసు ప్రభు అన్న మాట ఏమిటంటే, అవి నా దగ్గరికి తీసుకొని రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 5 రొట్టెలు చిన్న చేపలు నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పినప్పుడు అవి తీసుకొచ్చి యేసు ప్రభు వారి చేతుల్లో పెట్టారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వారి చేతుల్లో పెట్టారో యేసు ప్రభు వారు అంట ఆ రొట్టెలను తీసుకొని ఆకాశం వైపు చేతులెత్తి అన్నాడంట, అయ్యా వీటిని నువ్వు దీవించు, ఈ 1000 మందికి ఆహారం అయ్యేటట్లుగా ఈ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి సరిపోవాలయ్యా అని చెప్పి ప్రార్థన చేసి ఎరవటం మొదలు పెట్టాడంట. ఇరిసి గంపల్లో వేసి వారికి పంపిస్తూ ఉంటే ఎంత పంచిపెట్టినా కానీ ఇవి అవటం లేదంట.